ఈ దినం పరము నుండి దిగివచ్చు మాట. ఇది నీ జీవితానికి వెలుగుల బాట. నీ ఒడిలో ఉంచబడిన దీవెనల మూట, అద్భుతాల ఆనంద ఊట. ఫిబ్రవరి 8 సంవత్సరం అంతా మీరు బైబిల్ చదివి ముగించడానికి ఈరోజు మీరు చదవవలసిన లేఖన భాగం ఉదయం పాత నిబంధన నుండి లేవియా కాండము 4 మరియు 5 అధ్యాయములు, సాయంత్రం క్రొత్త నిబంధన నుండి మత్తయి సువార్త 24వ అధ్యాయము 29 నుండి 51వ వచనం వరకు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ ఉదయకాల సమయంలో పరలోకపు మంచు మీ మీద కుమ్మరించబడునుగాక. ఇశ్రాయేలు ప్రజలు అరణ్యంలో వారి యొక్క గుడారాల చుట్టూ ఒక మంచు కురుస్తూ ఉండేది. ఆ మంచుతో పాటు మన్నా కూడా పడేది. ఆ మన్నాను వారు ఏరుకొని ప్రోగు చేసుకొని ఆ దినం వారు భోజనం చేసేవారు. ఆ రోజున మంచు వెనకాల మన్నా పడినట్లు ఈ రోజున పరలోకపు మంచుతో పాటు ఈ వాక్యం అనే మన్నా మీ మీద కురుస్తుంది. మీరు దీన్ని ప్రోగు చేసుకోండి. ప్రభు మిమ్మల్ని ఈ దినమున బలపరిచి ఆశీర్వదించునుగాక. ఈరోజు ప్రభువారు మన కొరకు ఏర్పాటు చేసిన వాక్య భాగాన్ని చదువుకుందాం. 1 తెస్సలోనికైలకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 16వ వచనం. ప్రతి విషయమునందును కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి, ఈలాగు చేయుట యేసుక్రీస్తునందు మీ విషయములో దేవుని చిత్తము. ప్రియమైన దేవుని బిడ్డలారా, మన భక్తి జీవితంలో దేవునితో మనం నిరంతరం సహవాసం కలిగి ఉండడానికి మనం కలిగి ఉండవలసినటువంటి పరలోక సంబంధమైన ఒక నియమం, ఒక పద్ధతి, విధానం ఒకటి ఉన్నది. అదేమిటంటే ఆయనకు మనము కృతజ్ఞతాస్తుతులు చెల్లించడం. దేవుడు మనకు చేసిన ప్రతి కార్యము కొరకు మనం దేవునికి స్తుతులు చెల్లించవలసినది. దేవుని వాక్యం సెలవిస్తుంది, ప్రతి విషయమునందును కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి. అది మేలే కానీ, అది కీడే కానీ, అది ఇరుకే కానీ, అది విశాలమే కానీ, అది మంచిదే కానీ, చెడే కానీ, దేవుని వాక్యం మనల్ని కోరుతుంది. ప్రతి విషయంలో మీరు దేవుణ్ణి స్తుతించండి. అవును, ఎప్పుడైతే మనం ఆ స్తుతించే ఆత్మను పొందుకొని ప్రభుని స్తుతిస్తామో మీ జీవితం అద్భుతముల ప్రభంజనముగా మారుతున్నది. ప్రియ దేవుని బిడ్డలారా, ఒక విశ్వాసి ఉన్నాడు. చాలా సంవత్సరాల వరకు అతనికి పిల్లలు కలగలేదు. ప్రభు సన్నిధిలో ప్రార్థించారు. ఆయన కృప వలన ఆయన భార్య గర్భం ధరించింది. ఆమె ప్రసవించడానికి సమయం దగ్గర పడింది. హాస్పిటల్లో అడ్మిట్ చేశారు. ఈలోపు ఒక సమాచారం అందింది, ఇదిగో నీకు ఒక కుమారుడు పుట్టాడు అని. సంతోషించిన ఆ భక్తుడు తన కుమారుని చూడడానికి బయలుదేరుతున్నాడు. పరిశుద్ధాత్మ దేవుడు ఆయన వెళుతున్న మార్గంలో నా కుమారుడా అని పిలిచాడు. ఆయన ఆలకిస్తున్నాడు. ప్రభువా, మీరు నాకు ఏమి చెప్పదలుచుకున్నారో మీరు చెప్పవచ్చు అన్నారు. అయితే పరిశుద్ధాత్ముడు అన్నాడు, నీకు పుట్టిన కుమారుడు ఒకవేళ గుడ్డివాడిగా పుడితే నువ్వేం చేస్తావు అని అడిగాడు. అప్పుడు ఆయన అన్నాడు, ప్రభువా, నేను నిన్ను స్తుతిస్తాను అన్నాడు. కొద్దిసేపు అతడు ముందుకు సాగి వెళ్ళాడు. మరలా అదే స్వరం వినిపిస్తుంది, నా కుమారుడా, నీకు పుట్టిన కుమారుడు గుడ్డివాడిగా పుడితే నువ్వేం చేస్తావు అని రెండవసారి అడిగారు. మరలా అతడు అన్నాడు, నేను స్తుతిస్తాను ప్రభువా. ఇంకా కొంచెం దూరం అతడు ప్రయాణం చేసి ముందుకెళ్తున్నాడు. హాస్పిటల్ దగ్గరికి వచ్చింది.
లోపలికి వెళ్తున్నాడు. పరిశుద్ధాత్ముడు మాట్లాడుతున్నాడు, నా కుమారుడా, నీకు పుట్టిన కుమారుడు గుడ్డివాడుగా కాదు, అసలు ఆ కన్నుల్లో కనుగురుడ్లే లేకుండా పుడితే నువ్వేం చేస్తావు అని అడిగాడు. అప్పుడు ప్రభువుని ఇతడు అన్నాడు, అయ్యా, నేను నిన్ను స్తుతిస్తాను అన్నాడు. లోపలికి వెళ్ళిన ఆ భక్తుడు తన కుమారుని చూశాడు, తన చేతులతో ఎత్తుకున్నాడు. ఆ బిడ్డ కనుగుడ్లే లేకుండా పుట్టాడు. అయినా ప్రభుని స్తుతించాడు. అతడు ఆ బిడ్డని తన భార్యని ఇంటికి తీసుకుని వెళ్ళాడు. ఈలోపు ఆ పిల్లవాడికి 6వ నెల వచ్చింది. అన్నప్రాసన కార్యక్రమం జరుగుతుంది. దైవ సేవకులు వచ్చారు. ఆ రోజున అన్నం ముట్టించారు. ఆ దైవజనుడు అన్నాడు, ఈ బిడ్డకి ఏ పేరైనా మీరు సెలెక్ట్ చేశారా అని అడిగాడు. చేశామండి అని చెప్పాడు. ఏం పేరు అని అడిగాడు దైవజనుడు. మిరాకిల్ అని చెప్పాడు. మిరాకిల్ అంటే అద్భుతం అని అర్థం. ఆ బిడ్డకి దైవజనుడు తండ్రి కుమార పరిశుద్ధాత్మ త్రియేక దేవుని నామంలో మిరాకిల్ అని పేరు పెట్టాడు. ఆ బిడ్డని ఎత్తుకొని ఈ తండ్రి చేతులు పెట్టి, ఈ మిరాకిల్ కొరకే నీకు స్తోత్రం ప్రభువా అని చెప్పి ఈ తండ్రి దేవుని స్తుతించాడు. అంతే, ఆ బిడ్డ వైపు చూసినప్పుడు 2 కనుగుడ్లు క్రొత్తగా ఆ కన్నుల్లో పుట్టుకొని వచ్చినాయి. ఒక గొప్ప అద్భుతం జరిగింది. ఆశ్చర్యకార్యం జరిగింది. అవును, దేవునిని మనం స్తుతించడం ప్రారంభించినప్పుడు మీకు సంభవించేటివి ఏమిటో తెలుసా? ఆశ్చర్య కార్యాలు, అద్భుతమైన కార్యాలు. అందుకే దేవుని బిడ్డలారా, మీరు నిరంతరం స్తుతించండి. ఏ పరిస్థితుల్లో మీరున్నా దేవుని స్తుతించండి. ఎందుకనంటే ప్రతి పరిస్థితి నీకు మహిమకరముగానే దేవుడు మారుస్తాడు. ఒకవేళ నువ్వు త్రాగుతున్న గిన్నెలోనిది విషముగా ఉంటే దాన్ని అడుగు భాగంలో మాధుర్యాన్ని ఉంచుతాడు. అంటే దాని అర్థం ఏంటో తెలుసా? నీవు అనుభవిస్తున్న ఆ శ్రమల్లో దాని అడుగు భాగంలో దేవుడు ఒక మేలుని ఉంచుతాడు అని అర్థం. కాబట్టి నిత్యము ప్రభుని స్తుతించండి. మీ నోట ఎల్లప్పుడూ స్తుతి ఉండునుగాక. ప్రార్థన. ప్రియమైన తండ్రి, మీ ఘనమైన నామానికి వందనాలు. ఈ ఉదయకాల సమయంలో మీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాం. మా దేవా, మేము ఎల్లప్పుడూ మిమ్మల్ని స్తుతించడానికి అన్ని విషయములలో, అన్ని స్థలములలో మిమ్మల్ని కొనియాడి మిమ్మల్ని మహిమపరచడానికి మాకు సహాయము చేయండి. మా తండ్రి, పరిస్థితులన్నీ కూడా నాయనా ఒక క్రూర మృగం వలె మా మీదికి అనిపించినప్పుడు మేము మిమ్మల్ని స్తుతించాలి. మాకు సహాయం చేయండి. మీ కృప హస్తం మాకు చాపి అట్టి స్తుతియాగము చేసే కృపను అనుగ్రహించుమని యేసు నామములో ఈ ప్రార్థన అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమెన్.